నిజంగా మన తెలంగాణ బిడ్డ కవితక్కను కండ్లమట్టతనంతో అరెస్టు చేసిరు. కడుపుల కుట్రేషాలు పెట్టుకొనే ఈడీ ఆఫీసర్లను పంపిరు. ఇది నేనంటున్న మాట కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ చెప్తున్న మాట. చిన్న పోరనికి కూడా అర్థమైతుంది ఈ కవితకు అరెస్ట్ వెనక ఎవరున్నారు, ఎందుకు గోసబుచ్చుకుంటారో. అవునా కాదా? అందుకే తెలంగాణ మళ్ళోసారి రోడ్ల మీదకి వచ్చింది, కవితక్కకు హిమ్మత్ ఇచ్చింది. ఇగో ఇది మన గులాబీ దళం. ఇది మన బీఆర్ఎస్ సైన్యం. మన ఆడపడుసును గోసవుచ్చుకుంటున్నందుకు కేంద్రం మీద తెలంగాణ సూయించిన కోపం. ఎమ్మెల్సీ కవితక్కను అన్యాయంగా అరెస్టు చేసిన కాంచెల్లి తెలంగాణ తల్లడిల్లిందుల్లా మన ఆడపడుసులు బాధపడ్డరు. ఇదంతా మోడీ సార్ చేస్తున్న కుట్రే అనుకుంటా శాపాలు పెట్టిర్రు. హైదరాబాద్ పట్నం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న చిన్న పల్లెటూరు దాకా గులాబీ జెండా పట్టుకొని జనం రోడ్ల మీద కచ్చిర్రు. కవితక్క అరెస్టు గురించి ఎరకౌడుతోనే మన బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు శుక్రవారం సందే ధర్నాలు రాస్తారోకోలు చేసిర్రు. మోడీ సార్ దిష్టి బొమ్మలు కాలబెట్టిర్రు. కేంద్రమోళ్ళు ఈడీఓలు కావలసుకొనే కవితక్క మీద కుట్ర పన్నిరని లీడర్లు చెప్తుర్రుల్లా. ఎంపీ ఎలక్షన్లల్లా కారు పార్టీ గెలవకుండా పువ్వు పాటోలు షెయ్యి పాటోలు కలిసిపోయి ఆడుతున్న నాటకం అని అంటుర్రు. బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలందరూ కవితక్కకు హిమ్మతిగా నిలబడ్డరు. ఎమ్మెల్సీ కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఈనాడు నిరసన తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే విచారణ చేయండి అద్దంటలేం, కానీ తెలియక అరెస్ట్ చేయడం అనేది ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రము రాష్ట్రం ఇద్దరు ఒకటే దొంగ అన్నట్టు ఇటు రేవంత్ రెడ్డి అటు మోడీ ఇద్దరు ఒకటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితిని పొందబెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఎన్నడూ కూడా పోరాటం చేసినటువంటి తెలంగాణ. ఇది పోరాటానికి ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేము. కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఇట్లా రాజకీయ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు తమ పార్టీలో చేరమని, తమ పార్టీకి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి వ్యవహరించినటువంటి నేతలను ఏదో ఒక రకంగా ఈడీలు సిబిఐల ద్వారా దాడులు చేయించి వాళ్లను లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి లొంగుబాటుకు మేము వెళ్ళలేదు కనుకనే ఈనాడు మా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితులలో మేము తప్పకుండా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా మేము న్యాయం మా వైపే ఉంటుంది. ఈనాడు మరి ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా భూస్థాపితం అయిపోతున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా కవితను వెంటనే విడుదల చేయాలని చెప్పి, బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.